ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతూ ఉన్నాయి. ఈరోజు తుంగతుర్తి మండల కేంద్రానికి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు, కార్యకర్తలు 100 మంది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కూడా గులాబీ కండలు కొట్టి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వచ్చే రోజులను కూడా బీఆర్ఎస్ పార్టీవే తెలంగాణకు శ్రీరామ రక్ష, కేసీఆర్ గారి నాయకత్వమే అంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా స్పష్టం చేశారు. ఇక మరొక వార్త చూద్దాం. సూర్యాపేట జిల్లా పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర దగ్గరికి వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ అన్ని శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రివ్యూ నిర్వహించడం జరిగింది. 16 నుండి 20 వరకు 5 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ఈ జాతరను విజయవంతం చేయాలని కూడా ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని కూడా ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా చెరువుగట్టు పార్వతీ జిల్లా రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు వేకోజామున స్వామివారి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఈ బ్రహ్మోత్సవాలకు హాజరై స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారికి అమ్మవారికి తలంబరాలు సమర్పించారు. ఇక మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా క్లాక్టోర్ సెంటర్లో బీసీజేఏసీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కులగణన సర్వే పత్రాలను దహనం చేయడం జరిగింది. బీసీలకు వెన్నుపోటు ఒడిచేలాగా, బీసీల రిజర్వేషన్లను తూటు ఒడిచేలాగా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందంటూ కూడా బీసీజేఏసీ నాయకులు ఒక్కసారిగా మండిపడడం జరిగింది. రాష్ట్ర అసెంబ్లీలో తప్పుడు లెక్కలుగా బీసీల సంఖ్యను చూపించారు. దాదాపు 30 లక్షల మంది బీసీల సంఖ్యను తగ్గిస్తూ బీసీలకు వెన్నుపోటు ఒడిచేలాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేస్తుందంటూ కూడా వాళ్ళ సందర్భంగా ఆరోపణ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చిన విధంగా 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాల్సిందే అంటూ కూడా వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు. ఇక మరొక విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక, రైతు కూలీల వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు సిపిఎం, సిపిఐ సంబంధించినటువంటి రైతు కూలీ సంఘం నాయకులు నల్గొండ క్లాక్టోర్ సెంటర్లో నిరసన కార్యక్రమం దిగారు. కేంద్ర బడ్జెట్ ప్రతులను తగలబెట్టారు. రైతు కూలీలకు మోసం చేసేలాగా, రైతుల్ని మోసం చేసేలాగా కేంద్ర బడ్జెట్ ఉందంటూ కూడా వాళ్ళు ఆరోపణ చేశారు. కార్పొరేట్ శక్తులకు ఒత్తాసు పలుకుతూ మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా ఆరోపణ చేశారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామంటూ చెప్పి కూడా తప్పుడు లెక్కలు చూపిస్తూ బీసీలను మోసం చేసిందంటూ కూడా నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా మంతిని పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి గాంధీ చౌక్ వద్ద మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నైజాం అలాంటిది మోసపూరితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బీసీలను కూడా మోసం చేయాలని కుట్రలు చేస్తుందంటూ కూడా ఆయన ఆరోపించారు. తప్పుడు లెక్కలు చూపించి పూర్తి స్థాయిలో కూడా కులగణన సర్వే 100% చేయకుండా కేవలం 96% చేశామంటూ కూడా ప్రభుత్వం చెప్పుకోవడమే సిగ్గుసేటంటూ కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా గతంలో బీఆర్ఎస్ హయాంలో 2014లో సకుటుంబ సమగ్ర సర్వే అంటూ కూడా పూర్తి స్థాయిలో 100% సర్వే జరిగినప్పటికీ ఇప్పటికీ లెక్కలు తప్పుడు చూపిస్తున్న అప్పుడు 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి లెక్కల్నే మళ్ళీ చూపిస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ చేస్తుందంటూ కూడా ఆయన ఆరోపించారు. జనాభా పెరగాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంఖ్యను తక్కువ చూపిస్తూ ఓసీ, ఈడబ్ల్యూఎస్ కింద లెక్కలు ఎక్కువ చూపించడం కాంగ్రెస్ యొక్క మోసానికే నిదర్శనంగా మారిందంటూ కూడా ఆయన తీవ్రంగా ఆరోపించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పేద ప్రజలకు ఏమాత్రం మేలు చేయడం లేదు, కేవలం కార్పొరేట్లకు అభివృద్ధికి ప్రోత్సహించే విధంగానే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఉందంటూ కూడా వారు ఆరోపించారు. అంతేకాకుండా కార్మిక, కర్షక, రైతు, విద్యార్థి వ్యతిరేక బడ్జెట్గా కూడా వారు అభివర్ణించారు. ఏదైతే కార్మికులకు అండగా ఉండాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. కార్మికులకు పనికి తగ్గ వేతనం ఇచ్చే విధంగా కార్మిక కోడ్ తీసుకురావాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా కార్మిక కోడ్లను తీసుకొస్తుందంటూ కూడా వారు ఆరోపించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క బడ్జెట్ కార్పొరేట్లకు మేలు చేసే విధంగా ఉంది తప్ప మధ్యతరగతి సాధారణ ప్రజలకు ఏమాత్రం మేలు చేసే విధంగా లేదంటూ కూడా వారు తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సింగరేణి డిపెండెంట్స్లు అలియాస్ అలాగే విజిలెన్స్ ఎంక్వైరీ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ డిపెండెంట్లంతా కూడా బాధితులంతా కూడా గోలివాడ నుండి కొత్తగూడెం కార్పొరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ యొక్క పాదయాత్ర నేడు మంతని పట్టణ కేంద్రానికి చేరుకుంది. అయితే బాధితులకు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అండగా నిలిచారు. వారితో పాటుగా కూడా పాదయాత్రలో పాల్గొని వారికి పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ సింగరేణిలో బీఆర్ఎస్ హయాంలో 13,000 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికే దక్కిందంటూ కూడా ఆయన అన్నారు. అంతేకాకుండా అప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క డిపెండెంట్ల యొక్క అలియా సమస్యను పరిష్కరించాలంటూ కూడా అప్పటికి కూడా జీవో ప్రకటించడం జరిగింది. అయినా కూడా కొంత జాప్యం జరిగిన మేరకు సింగరేణి అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఇప్పటికీ కూడా వారి యొక్క సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయంటూ కూడా ఆయన వివరించారు. అంతేకాకుండా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గెలిపించండి, మేము 10 రోజుల్లోనే మీ యొక్క పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామంటూ కూడా భూపాల్పల్లి సభ వేదికగా హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి డిపెండెంట్ల అలియాస్ సమస్యను పరిష్కరించాలంటూ కూడా బాధితులంతా కూడా డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఎస్సీ వర్గీకరణ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వరంగల్ పట్టణంలోని కాశీబుగ్గ సెంటర్లో మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏకసభ్య కమిషన్కు సంబంధించినటువంటి చైర్మన్ షమీం అఖ్తర్ ఇచ్చినటువంటి నివేదికను 24 గంటల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ఏంటని వాళ్ళంతా కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ నివేదికలో ఏముందని చర్చించకుండానే మాలమహానంతో కావచ్చు ఇతర సంఘాలతో మాట్లాడకుండానే చర్చించకుండానే ఎలా నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతారని చెప్పి మాలమహానాడుకు సంబంధించినటువంటి నాయకులు ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తొర్రూరు మండలం కర్కాల గ్రామ సమీపంలోని బయ్యన్నవాగు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. యాసంగి సీజన్లో వేసుకున్న పంటలన్నీ కూడా ఎండిపోతుండడంతో రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పట్టించుకొని వెంటనే వాగుకు నీళ్లు అందించి తమ పంటలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని రైతాంగం అంతా కూడా డిమాండ్ చేస్తోంది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర ఈ నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనుంది. ఈ క్రమంలోనే ఇవాళ గుడి మెలిగే ద్వారా అంకురార్పణ జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సమ్మక్క పూజా సామాగ్రిని గిరిజన ఆడపడుచులు శుద్ధి చేయడము, అదేవిధంగా అమ్మవార్ల గద్దెలను పుట్టమట్టితో అలికి ముగ్గులను అలంకరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేటి నుంచి పౌర్ణమి వరకు పెద్ద సంఖ్యలో భక్తులు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మానాపాడు మండల కేంద్రం కస్తూర్బా బాలికల పాఠశాల ఆవరణలో 3,25,00,000 రూపాయలతో చేపట్టిన కళాశాల భవన నిర్మాణానికి అనంతపూర్ ఎమ్మెల్యే విజయుడు భూమి పూజ చేశారు. అనంతరం పాఠశాల మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యత లేకపోవడం, పప్పు సాంబార్ రుచిగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఇంట్లో పిల్లలకు ఏ విధంగా వండి పెడుతున్నామో ఆ విధంగా స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు వండి పెట్టాలని సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బాపూరు గ్రామ రైతులు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం సర్వే పనులను అడ్డుకున్నారు. ఎటువంటి నోటీసులు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా సర్వే చేస్తుండటంతో అన్నదాతలు గ్రామంలోని రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. నిన్న సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేస్తుండగా అడ్డుకున్నటువంటి రైతులు ఇవాళ అధికారులు మరోసారి గ్రామంలోకి రావడంతో నిలదీశారు. రైతులు నిలదీయడంతో చేసేదేమి లేక అక్కడి నుండి అధికారులు వెళ్ళిపోయారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంత అటవీ ప్రాంతంలో డంప్ యార్డ్ ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. అక్కడ డంప్ యార్డ్ ఏర్పాటు చేయవద్దని నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన గ్రామాలకు సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అక్కడ డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అంతా కలుషితం అవుతుందని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ప్రజలకు మద్దతుగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన చేస్తున్నటువంటి
ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేసి గుమ్మడిదల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆ అటవీ ప్రాంతంలో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో అక్కడ డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి ఆమె డిమాండ్ చేశారు. డంప్ యార్డు ఏర్పాటు చేస్తే తాము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట పట్టణంలో ఈరోజు మాల మహానాడు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు ఈరోజు ఆందోళన చేసి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇక రెడ్డి సామాజిక వర్గంపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రెడ్డి వర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. ఇక బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నిన్న శాసనసభలో రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి బీసీ కులగణనకు సంబంధించిన సర్వే రిపోర్ట్ను తప్పుపట్టారు. ఇది పూర్తిగా తప్పుల తడకగా ఉందని, దీన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన పూర్తి స్థాయిలో బీసీలకు రాజకీయంగా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక ఈరోజు కూడా సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు కొనసాగాయి. అటు నారాయణరావుపేట మండలము, చిన్నకోడూరు మండలము, నంగనూరు మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడం కోసం పెద్ద ఎత్తున వాళ్ళు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈరోజు కార్యక్రమాలు నిర్వహించారు. కోహెడలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే సతీష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ పార్టీ సమావేశం అక్కడ నిర్వహించింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో ఆదివాసీలు తమ హక్కుల కోసం పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఈరోజు మావల మండలంలోని కొమరమీం కాలనీ నుంచి జిల్లా కేంద్రంలోని పోస్టల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ హక్కుల సాధన కోసము ఆదివాసీలు నినాదాలు చేశారు. పోస్ట్ బాక్స్కు ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి పోస్ట్ కార్డులను పోస్ట్ బాక్స్లో వేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధానమంత్రి మోడీకి, అలాగే సుప్రీంకోర్టు జడ్జికి, హైకోర్టు జడ్జికి, సీఎం రేవంత్ రెడ్డికి, ఎస్సీ ఎస్టీ కమిషన్లకు పోస్ట్ కార్డులను పంపించేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ తుడునిబ్బ నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల సాధన కోసం తాము శాంతియుతంగా పోరాటం చేస్తున్నామని, తమ హక్కులు సాధించే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల సంఘం నాయకులు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ చౌక్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేయగా ఈ సందర్భంగా ఇటు పోలీసులకు అటు మాల సంఘం నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు మాల సంఘం నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు రోడ్డెక్కారు. గత సంవత్సరం కాలంగా తాము డబుల్ బెడ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నామని, ఇక ఎదురు చూసే ఓపి లేక తాము రోడ్డెక్కామని ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో ఇరువైపులా 2 గంటల పాటు భారీ మొత్తంలో వాహనాలు నిలిచిపోయాయి. ఇటు నిజామాబాద్ వైపే వాహనాలు, అటు నిర్మల్ వైపు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇందులో అంబులెన్స్ కూడా చిక్కుకోవడంతో పోలీసులు చొరవ తీసుకుని అంబులెన్స్ వెళ్లేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా కూడా తాము డబుల్ బెడ్రూమ్ల కోసం ఎదురు చూస్తున్నామని, ఇప్పటికే 440 మంది లబ్ధిదారులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారని, అయితే తమకు మాత్రం ఇప్పటివరకు కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయించలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని తమకు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులో దాదాపు 100 ఎకరాలకు పైగా భూమి కబ్జా అయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇందులో
కొద్దిమంది రాజకీయ నాయకులతో పాటు వారి బినాములు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నట్టు ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. ఈ క్రమంలో ప్రస్తుతము పోలీసులు అలాగే ఇటు రెవెన్యూ అధికారులు సీరియస్గా ఎంక్వైరీ కొనసాగిస్తుండగా ప్రస్తుతము ఎంతకు కబ్జా గురైంది, అసలు దీంట్లో ప్రధాన సూత్రధారులు ఎవరన్న కోణంలో అయితే అక్కడ సర్వే అయితే చేస్తున్నారు. ఇందులో బీజేపీకి చెందినటువంటి ఒక కీలక నాయకునితో పాటు ఆయన బంధుగణం కూడా కొద్దిమంది ఉన్నట్టు ఇప్పటివరకైతే ప్రాథమికంగా గుర్తించారు. మరి ఇంకొక 2 నుంచి 3 రోజుల్లో పూర్తి స్థాయి ఎంక్వైరీ తర్వాత ఎంత పూర్తి స్థాయిలో కబ్జాకు లోనింది అనేది మాత్రము తెలవాల్సి ఉంది. మరొక వార్త, రిపోర్టర్ అని చెప్తూ ఓ వ్యక్తి సంతోష్ నాయక్ అనేటువంటి వ్యక్తి ఇటీవల తీవ్ర స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఆయన డబ్బులు వసూలు చేశాడు. ఓ అధికారి పరిశ్రమల శాఖ మేనేజర్ వద్ద నుంచి దాదాపు 8 లక్షలు వసూలు చేసినట్టు ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించి ఇందులో అంత కీలకంగా వ్యవహరించినటువంటి డిపిఆర్ఓలో పనిచేసే జగన్ అనేటువంటి వ్యక్తి కూడా పాత్రధారిగా భావించి అతన్ని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి 5 వ్యక్తులు ఉన్నట్టయితే ఇప్పటివరకు గుర్తించారు. మరి అసలు ఏం జరిగింది, అంత పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వడానికి కారణం ఏంటి, అలాగే మరి వీళ్ళే సూత్రధారులా ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనించినట్లయితే ఖమ్మం గవర్నమెంట్ ఆసుపత్రి ప్రాంగణంలో అవుట్సోర్సింగ్ అట్లాగే కాంట్రాక్టు ఉద్యోగులు కార్మికుల నిరసన కార్యక్రమం కొనసాగింది. దాదాపుగా 4 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున కార్మికులు అట్లాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా ఆందోళన బాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి 14 నెలల కాలం నుంచి ఈ పరిస్థితి దాపురించిందని ఇప్పటికి 4 సార్లు ధర్నా చేయాల్సి వచ్చిందని చెప్పి పారిశుద్ధ్య కార్మికులు వాపోతున్నారు. కేవలం ఇచ్చే 12,000 రూపాయలకు కూడా నెలకు ఏ నెలకు ఆ నెల చెల్లించకపోవడంతో ఆకలిగా పస్తులు ఉండాల్సి వస్తుందని, అట్లాగే విద్యార్థులకు ఫీజులు చెల్లించుకోలేకపోతున్నామని, ఇండ్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళమని ఇంటి యజమానులు తరిమేస్తున్నారంటూ కూడా ఆందోళన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జిల్లా పరిషత్ చౌరస్తా దాకా ర్యాలీ నిర్వహించారు. అనంతరం తమకు జీతాలు చెల్లించాలంటూ ఆసుపత్రి ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మరోపక్క ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులు నిలిచిపోవడంతో పోలీసులు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన సిబ్బందిని తీసుకొచ్చి పోలీస్ పహారా మధ్య పారిశుద్ధ్య పనులు నిర్వహించడం ఒక దశలో ఉద్రిక్తకు దారితీసింది. ఉన్నటువంటి కార్మికులను కాదని, అవుట్సోర్సింగ్ అండ్ మిగతా సిబ్బందిని కాదని బయట నుంచి మున్సిపాలిటీ కార్మికులు తీసుకురావడాన్ని అక్కడ ఉన్నటువంటి కార్మికులు వ్యతిరేకించారు. కానీ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి పారిశుద్ధ్య పనులను నిర్వహించారు. ఖమ్మం జిల్లా పరిషత్ చౌరస్తాలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర రైతు సంఘాలు అట్లాగే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగించారు. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కార్మిక వర్గానికి అట్లాగే రైతు వ్యవసాయాధారిత రంగాలకు 2 లక్షల కోట్ల రూపాయలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఒకసారి కేంద్ర బడ్జెట్ను పునఃసమీక్షించి ఖచ్చితంగా ఈ 2 వ్యవస్థలకు 2 లక్షల కోట్ల రూపాయలను కేటాయించాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి ఆ 3 చట్టాలను కూడా తక్షణం రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. అట్లాగే కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి లేబర్ కోడ్లను కూడా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు అట్లాగే రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీతో పాటు ఏఐటీసీ, సిఐటియు, టీయూసీఐ, ఏఐకేఎస్ అట్లాగే ఏఐపీకేఎస్ లాంటి కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. అక్రమ కేసులో అరెస్ట్ అయి ఇల్లందు సబ్ జైల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బేతంపొడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ను పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేఖాంతారావు అనంతరం అక్కడ ఇల్లందులో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్ద కాంగ్రెస్ పైన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలుపొందే పరిస్థితులు లేకపోవడంతోనే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కక్షపూరిత చర్యలకు దిగుతోందని ఆరోపించారు. అట్లాగే నకిలీ మొక్కజొన్న కేసులు అనేటువంటి పేరుతోని రైతులు లేకపోయినప్పటికీ బలవంతంగా రైతులతో కేసులు పెట్టించి బీఆర్ఎస్ నాయకులను జైలుకు పంపడాన్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. రాబోయేది బీఆర్ఎస్ పార్టీ అని, అక్రమ కేసులు బనాయించినటువంటి నాయకుల మీద అట్లాగే అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి పోలీసు అధికారుల మీద కూడా తక్షణం చర్యలు బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి ధైర్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడదామని రేఖాంతారావు పిలుపునిచ్చారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా రథసప్తమి సందర్భంగా
పలు ప్రముఖ ఆలయాల్లో రథసప్తమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. ఉప్పునుంతల మండలం వెల్టూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో కన్నుల పండుగ నిర్వహిస్తూ ఉన్నారు. ఆలయాన్నంతా కూడా అందంగా విద్యుత్ దీపాల అలంకరణలతో ముస్తాబు చేసి నిన్న సాయంత్రం నుంచి కూడా స్వామి అమ్మవార్లను గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం రాత్రి పొద్దుపోయే వరకు కూడా శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఎంతో కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి పలువురు ప్రముఖులతో పాటు భక్తులు భారీ సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి వెల్టూరు గ్రామంలో కనిపించింది. ఈ ఉదయం తెల్లవారుజామున స్వామివారి రథోత్సవం ఎంతో కన్నుల పండుగ నిర్వహించారు. ఈ రథోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరై రథోత్సవంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి వెల్టూరు గ్రామంలో కనిపించింది.